వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతు మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. నా చేతుల్లో ఏం లేదు అన్నారు కదా, ఒక్కరోజు నన్ను డిప్యూటీ సీఎం చేయండి, నేను నా ముద్దాయిలను ఎలా తీసుకొస్తానో మీరు చూడండి. నిన్న సాక్షి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే మొన్న కాకినాడలో జరిగినటువంటి ఒక మీటింగ్, కాకినాడ జిల్లాలో ఒక మీటింగ్ జరిగింది. మాటామంతి అనేటువంటి బ్యానర్పై ఒక మీటింగ్ జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ సుగాలి ప్రీతి కేసు కోసం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకు సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు ఘాటైన విమర్శలు సంధిస్తూ కౌంటర్ ఇచ్చారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మాకు న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ దయచేసి అసత్యాలు ప్రచారం చేయవద్దు, అబద్ధాలు చెప్పొద్దంటూ ఘాటుగా విమర్శించారు. అంటే సుగాలి ప్రీతి కేసు వచ్చి 2017 ఆగస్టు 19వ తారీఖున కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ హై స్కూల్లో అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో జరిగింది. ఆమె ఫ్యాన్కు ఊరేసుకుని విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. అయితే దానికి సంబంధించి అప్పట్లో చాలా పోరాటాలు జరిగాయి. గిరిజన సంఘాలు కావచ్చు, ఒక నెల రోజులైనా సరే దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించి చేసేటువంటి ప్రయత్నాలని వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలు, సుగాలి ప్రీతి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసిన నెల రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ కరస్పాండెంట్ని, అక్కడ ఆయన ఇద్దరు కుమారులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే ఆ కేసులో అప్పట్లో చాలా సెన్సేషన్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు జరిగింది? 2017 ఆగస్టులో జరిగింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటి కేసు ఇది. దీనికి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ బై మిస్టేక్ మాట్లాడారు. ఎలా మాట్లాడారు? 2018లో జరిగింది సుగాలి ప్రీతి కేసు, 2018లో జరిగింది. 2019కి వచ్చేటికి ప్రభుత్వం మారిపోయింది. ఆధారాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆధారాలన్నీ కూడా మాయమైపోయాయి. అందువల్ల ఆ కేసులో న్యాయం చేయలేకపోయామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి సుగాలి ప్రీతి తల్లి కౌంటర్ ఇచ్చింది. 2017లో జరిగినటువంటి హత్యను మీరు ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తూ 2018 అని చెప్తున్నారు? 2 సంవత్సరాల కాలం, 2017 నుంచి 2019 వరకు 2 సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంలో ఉంది. 2018లో ఛార్జ్ షీట్ వేసేటప్పుడు దానికి ఐఓ అయినటువంటి వినోద్ కుమార్ అనే ఆఫీసర్ అందులో ఉన్నటువంటి సెక్షన్స్ అన్ని కూడా డిలీట్ చేసేశారు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు. అందువల్ల కేసు బలహీనపడింది. ఇదంతా జరిగింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనని చెప్పి ఆమె చెప్తున్నారు. అంటే దానికి సంబంధించి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కావచ్చు, ఫోక్సో యాక్ట్ కావచ్చు, అలాగే SC/ST యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా డిలీట్ చేసేశారు. డిలీట్ చేసి దర్యాప్తు చేసిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన డిలీట్ చేయటం వల్ల కేసు బలహీనపడింది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోనే జరిగింది. అప్పుడు మీరు ఆ విషయాన్ని ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఆయన దర్యాప్తు అంతా కూడా ఆధారాలు ఏమీ లేకుండా చేసేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా పచ్చి అబద్ధం అని చెప్పి ఆవిడ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో సుగాలి ప్రీతి కుటుంబం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆ కుటుంబానికి అంటే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి రాయితీలు రావాలో, వాళ్ళకి ఏ రకమైనటువంటి నష్టపరిహారం రావాలో, అంటే SC/ST కేసు నమోదైంది కాబట్టి అక్కడ బాధింపబడినటువంటి ఆ అమ్మాయి కూడా, హత్య చేయబడినటువంటి అమ్మాయి కూడా 17 సంవత్సరాలు అంటే మైనర్ కాబట్టి ప్రభుత్వం నుంచి ఏమేమి చేయూత కావాలో అవన్నీ కూడా కల్పించారు. వాస్తవానికి ఇవన్నీ ఎప్పుడు వాళ్ళకి అందాలి? 2017లో సుగాలి ప్రీతి చనిపోతే ఆ టైంలో కేసు నమోదైతే అప్పుడే ఈ SC/STకి సంబంధించినటువంటి రాయితీలు కానీ నష్టపరిహారాలు కానీ అప్పుడే అందాలి. కానీ 2 సంవత్సరాలైనా అందలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో ఆ కుటుంబం, సుగాలి ప్రీతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన ఇమీడియట్ గా రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా. ఇదంతా కూడా వాళ్ళకి చెందవలసినటువంటి వాళ్ళ హక్కు. దాన్ని ఉద్దేశించి చాలా మంది మీ పార్టీ నాయకులు మమ్మల్ని ఏదో భూములు తీసుకున్నారు, ఇళ్ల స్థలాలు తీసుకున్నారు, ఖరీదైనవి తీసుకున్నారు అంటూ మమ్మల్నే తిరిగి మాపైన దాడి చేశారు. 2019లో మీరు మమ్మల్ని పిలిపించి మాట్లాడారు మీ మంగళగిరి ఆఫీస్కి, మేమైతే మా అంతటా మేము మీ దగ్గరికి రాలేదు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. మీరు పిలిపించుకుని ఎంత అన్యాయం జరిగిందా, సరే నేను పోరాటం చేస్తాను మీకోసం అని చెప్పి 5 సంవత్సరాలు కూడా 2019 నుంచి 2024 వరకు కూడా సుగాలి ప్రీతి కేసు కోసమే
నేను పార్టీ పెట్టను, ఆ తల్లి యొక్క ధైర్యం చూసి నేను పోరాడుతున్నానంటూ వ్యాఖ్యానించిన మీరు ఇప్పుడు 2026 వచ్చింది, 2024లో మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇన్ని రోజులైనా సరే ఈ కేసుపై మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆధారాలన్నీ మాయం చేసేస్తే మీరు పిలిపించినప్పుడు 2019లో మీ ఆఫీస్కి మీరు పిలిపించినప్పుడు మేము ఆధారాలన్నీ చూపించాం కదా. మేము చూపించిన ఆధారాలన్నీ చూసి ఎంత అన్యాయం జరిగిందో దీనిపై పోరాటం చేస్తానన్నారు. ఇప్పుడు దర్యాప్తు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవంటూ మీరు ఆ నిందితులకు కొమ్ము కాసే విధంగా పూర్తిగా కేసును మార్చివేసి, అంటే 2017లో జరిగితే 2018లో ఇది జరిగిందన్నట్టుగా మార్చివేసి మీరు మాట్లాడుతున్నారు. దయచేసి ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయొద్దంటూ ఆమె విమర్శించారు. మేమేదో మా పోరాటం మేము చేసుకుందామంటే మీ నాయకులతో తిరిగి మాపై దాడి చేయిస్తున్నారు. మీరు భూములు తీసుకున్నారు కదా, ఇళ్ల స్థలాలు తీసుకున్నారు కదా అంటూ మీరు కానీ ఇచ్చారు అవి. అది మాకు రావాల్సినటువంటి హక్కు ప్రకారం, రాజ్యాంగం ప్రకారం రావాల్సినవి వచ్చాయి. కానీ మీరు ఎందుకు ఈ రకమైనటువంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? మీ ఇంట్లో కుటుంబానికి, మీ ఇంట్లో ఆడవాళ్ళు విమర్శించినటువంటి వాళ్ళు మాత్రం మీరు జైల్లో పెట్టి స్టేషన్లు తిప్పి మీరు వాళ్ళందరినీ కూడా శిక్షించలేదా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. అంటే మొన్న జరిగినటువంటి మీటింగులు ఆయన ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్య ఏంటంటే, హోంశాఖ నా చేతిలో లేదు, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, నన్ను ప్రతిదానికి నన్నెందుకు అంటున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ రోజు మీరు హోంశాఖ మీ చేతిలో లేకుండానే మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు దూషించిన వ్యక్తిని అన్ని స్టేషన్లకి తిప్పి మీరు శిక్షించారు కదా. అటువంటిది మా వరకు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను రెడ్ అనో లేకపోతే వేరే క్యాస్ట్ అనో కులాల కోసం ఎత్తి మాట్లాడుతున్నారు, ఆధారాలు ఏమీ లేవు ఈ కేసులో అని చెప్పి మీరే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఒక సిట్ మీరే వేయొచ్చు కదా, మా దగ్గర ఉన్న ఆధారాలతో మళ్ళీ మీరు విచారణ చేయొచ్చు కదా అని చెప్పి ఆమె ఘాటుగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. వాస్తవానికి సుగాలి ప్రీతి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే అది జరిగినప్పుడు ఆయన అధికారంలో లేరు. 2017 నుంచి 2017లో జరిగింది. 2017 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం అలాగే పరోక్షంగా జనసేన పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి అలియన్సే అప్పుడు ప్రభుత్వంలో ఉంది. అయితే 2020లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత దానిపై సిట్ విచారణకు ఆదేశించారు. సిబిఐకి అప్పచెప్పారు కేసు. సిబిఐ ఏం చేసింది, కోర్టులో మాకు ఉన్నటువంటి అనేక కేసుల మధ్య ఈ కేసు మేము విచారించలేమని చెప్పి కోర్టులో సిబిఐ వాళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఆ న్యాయంగా ముఖ్యమంత్రిగా ఆ కేసు విషయంలో ఏ న్యాయం చేయాలో దానికి కావలసినటువంటి అన్ని కూడా వాళ్ళకి అందజేశారు. అలాగే సిబిఐ దర్యాప్తు కూడా ఆదేశించారు. కానీ ప్రత్యేకించి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆధారాలన్నీ మాయమైపోయాయని చెప్పడం ఎంతవరకు న్యాయం? 2 సంవత్సరాల వ్యవధిలో 2017 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అప్పుడు చేయవలసినటువంటి న్యాయం, అప్పుడు చేయవలసినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాలు అవన్నీ కూడా ఇవ్వలేదు. ఆ కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ స్కూల్కి సంబంధించినటువంటి ఆ కరస్పాండెంట్ మీద, అతని కుమారుల మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా అరెస్ట్ చేశారు. త్వరగానే బెయిల్ మీద బయటకు వచ్చేశారు. అది ఇప్పుడు అరెస్ట్ చేశారు, 1 నెల రోజుల పాటు పోరాటం చేస్తే అరెస్ట్ చేశారు. మరి అప్పుడు SC/ST యాక్ట్ అందులో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి రాయితీలు కానీ అప్పుడే ఇచ్చేయాలి కదా. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? 2019 వరకు పవన్ కళ్యాణ్ గారు ఆ కేసు కోసం ఎందుకు మాట్లాడలేదు? అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, తన మిత్రధర్మం పాటిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, దాని మీద ఏ మచ్చ పడకూడదని చెప్పి ప్రయత్నం చేస్తూ దాన్ని కాపాడే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేసింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లేదంటే 2 ఏళ్ల కాల పరిమితిలో ఎందుకు న్యాయం చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఆధారాలన్నీ మాయమైపోయింటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మాట్లాడితే ఏదైనా చేయాలంటే నాకు హోంశాఖ నా చేతిలో లేదు, లా అండ్ ఆర్డర్ నా చేతిలో. మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించేంత హోదాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అటువంటి వ్యక్తి మరి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, పదే ఏదైనా సంఘటన జరిగితే వైసీపీ మీద బురద జల్లే విధంగా మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంటే సుగాలి ప్రీతి తల్లి ఆ పార్వతి గారు చెప్పారు, మా పోరాటం మేము చేసుకుంటాం, మమ్మల్ని అడ్డుకోకండి, మా పోరాటం మేము చేసుకుంటామంటే మా మీద దాడి చేయడానికి తయారవుతున్నారు. నేను వీల్ చైర్ యాత్ర చేయడానికి రెడీ అయ్యాను, ఆ టైంలో పోలీసులు పంపించి నన్ను అడ్డుకున్నారు. కావాలని చెప్పి నా కూతురి విషయంలో 11 ఏళ్లుగా నేను పోరాటం చేస్తుంటే నాలాంటి దివ్యాంగురాలని, నాలాంటి దానికి సపోర్ట్ గా నిలబడతానని చెప్పి నా కూతురు కేసు అడ్డు పెట్టుకుని ఈరోజు ఉప ముఖ్యమంత్రి తిరిగి మా మీదే తిరిగి దాడి చేసే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన పార్టీ నేతలు కానీ ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం అంటూ మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి సుగాలి ప్రీతి తల్లి ఘాటైనటువంటి సమాధానం అయితే ఇచ్చారు. అంటే దీని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిదే.
ఈ కేసులో ఏం జరిగింది మొదటి నుంచి అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రత్యేకించి ఉద్దేశపూర్వకంగా వైసీపీ బురద జల్లాలి అన్నట్టుగా చేసేటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా ఈ ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు.